రాజధానిపై సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తా అని ప్రకటించారు. ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటా అని వెల్లడించారు. విశాఖను పాలనా రాజధానిగా చేయడం వెనుక తన వ్యక్తిగత స్వార్థమేమీ లేదన్నారు సీఎం జగన్. అమరావతిలో కనీస మౌలిక సదుపాయాలు లేవని, అక్కడ 50,000 ఎకరాలు మాత్రమే ఉందన్నారు. అలాంటప్పుడు అమరావతిలో ₹1,00,000 కోట్లు పెట్టుబడి ఎలా సాధ్యమని అన్నారు. Moving further, Vizag would have to develop. I am assuring you, we have court cases going on, we have so many people trying to oppose everything. But I am assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing-in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. And now, what is the vision for Vizag? విశాఖ రాజధానిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటా, విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నా, ఇదే తన విజన్ అంటూ చేసిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, విజయ చంద్రిక, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదైతే విజన్ వైజాగ్ పేరుతో ఈరోజు విశాఖలో నిర్వహించినటువంటి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పాలన కొనసాగిస్తాను, నేను ఒక్కడనే విశాఖని పూర్తి స్థాయిలో రాజధానిగా చేయాలని చెప్పి, ఇక్కడి నుంచే పాలన చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ఆకాంక్షిస్తున్నాను. అయితే కోర్టులు కానీ విపక్షాలు కానీ ప్రతిసారి అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో మరోవైపు మనం చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి విశాఖలో అంటే ఆరంభం నుంచి కూడా విశాఖకి హైదరాబాద్ తర్వాత ఎక్కువ పొటెన్షియాలిటీ ఉన్నది విశాఖపట్నం. అయితే ప్రతి విషయంలో కూడా హైదరాబాద్ డెవలప్ అయింది, హైదరాబాద్లో ఇవి ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇక్కడ సమావేశంలో కూడా ప్రతి దాంట్లో కూడా కంపేర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత ఇక్కడికి వచ్చేస్తాను, ప్రమాణ స్వీకారం కూడా నెక్స్ట్ నేను గెలిస్తే ప్రమాణ స్వీకారం ఇక్కడే చేస్తాను, ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో కన్వెన్షన్ సెంటర్స్ ఉన్నాయి, రోడ్డు ఉంది, కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది. సో ఇక్కడ అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. అమరావతి అనేది శాసన రాజధానిగా కొనసాగుతుంది, కానీ అక్కడ ఒక ప్రాంతం దాదాపుగా 1 కిలోమీటర్ డెవలప్ చేయాలంటే దాదాపుగా ఎస్ఎఫ్టీ దాన్ని డెవలప్ చేయడానికి మౌలిక వస్తువులకి దాదాపుగా ₹2 కోట్ల అంటే భారీ వ్యయం అవుతుంది. సో ఇదే విషయాన్ని గతంలో కూడా చెప్పారు. అక్కడ అందువలన అక్కడ చేయలేదనే ఒక విషయాన్ని కూడా, అంటే అమరావతి మీద ఇప్పటికి కూడా అంటే అమరావతిని కొనసాగిస్తానని కానీ ఇది స్పష్టంగా చెప్పలేదు. అమరావతి కేవలం శాసన రాజధానిగా ఉంటుందనే విషయాన్ని ఇక్కడ ఆయన నేరుగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కానీ, ఇప్పుడు ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ 6 లైన్ రోడ్స్ అంటున్నారు. ఇప్పుడు బీచ్ రోడ్ మనం అదే రోడ్లో ఉన్నాము, ఇది 6 లైన్ కారిడార్ చేస్తామని చెప్పి. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి సుమారుగా 4.5 ఏళ్ల పాటు విశాఖలో ఎలాంటి డెవలప్మెంట్ కానీ ఎలాంటి ఇది కానీ చేయలేదు. బట్ ఇప్పుడు ఒక నెల రోజుల్లో సుమారుగా ఎన్నికలు రాబోతున్నాయి. నెక్స్ట్ ఎన్నికల కోసం కేవలం ఏంటంటే మాటల గారిడి చెప్పడం కోసం ఇక్కడికి వచ్చారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నేను విశాఖ వద్దామని చాలాసార్లు ప్రయత్నం చేసినప్పుడు కూడా విపక్షాలు కొన్ని సంస్థలు తమను అడ్డుకున్నాయి, రాకుండా చేస్తున్నాయనే విషయాన్ని కూడా ఇక్కడ ఈ సమావేశంలో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి ఈ మీటింగ్ ద్వారా అంటే ఇక్కడ విశాఖలో ఉన్న డెవలప్మెంట్ కానీ విశాఖలో ఏం చేస్తాం ఏంటి అనే విషయాలను కూడా ఇప్పటికి కూడా ఆయన స్పష్టంగా చెప్పలేదు. ఆరంభం నుంచి కూడా అంటే విశాఖకి అన్ని రకాల పొటెన్షియాలిటీ ఉంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే విశాఖపట్నం హైదరాబాద్ తర్వాత అన్ని వస్తువులు కలిగినటువంటి నగరం. ఇక్కడ ఉన్న విశాఖవాసులు ఎవరు కూడా క్యాపిటల్ అనేది కోరుకోరు, కానీ డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది, అన్ని రకాల వస్తువులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. సో మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతవాసులు కానీ ఇక్కడ వాళ్ళని కానీ మోసం చేస్తున్నారని స్పష్టంగా కనిపిస్తుంది. డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి నేరుగా రావాల్సినటువంటి అవసరం లేదని ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఎందుకంటే డెవలప్మెంట్ యాక్టివిటీ ఎవరు చేసినా స్వాగతిస్తారు. ఇక్కడ విశాఖపట్నంలో 5 ఏళ్ళుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా నేను ఈ ప్రాంతంలో ఇది డెవలప్ చేశానని ఇప్పుడు ఈ సభలో కూడా నేను ఇది డెవలప్ చేశాను, ఇది అభివృద్ధి చేశానని ఆయన నేరుగా ఇప్పుడు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. విశాఖపట్నంలో ఆయన చేసిందల్లా ఏదైనా ఉంది అంటే అది ఇప్పుడు రుషికొండలో మనం ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి రుషికొండలో నిర్మించినటువంటి ప్యాలెస్ మాత్రమే సుమారుగా 450 నుంచి 500 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి
ఆ రిసార్ట్స్ తప్పితే ఇంకేమీ విశాఖలో చేయలేదు. ఇప్పటికి కూడా జీవీఎంసీలో రోడ్ల దుస్థితి అనేది చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఒక జీవీఎంసీ పరిధిలో ఒక్కొక్క వాడికి ₹1 చెప్పండి. ఇప్పుడు ఇవాళ చెప్పినటువంటి డేట్ లాగా ఇది కొత్త ఏం కాదు కదా ఆయన డేట్లు చెప్పడం. ఇప్పటికి అనేక సందర్భాల్లో ఆయన డేట్స్ చెప్తూనే వచ్చారు. దసరా అన్నారు, ఉగాది అన్నారు, దీపావళి అన్నారు, క్రిస్మస్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత అంటున్నారు. ఇదేం కొత్త కాదు కదా. అంటే ఇందులో దాన్ని ఏమైనా సీరియస్నెస్ తీసుకోవాలా? అంటే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సమావేశానికి వచ్చిన వాళ్ళు దాదాపు 2000 మంది వరకు హాజరవుతారన్నారు. అంటే ఇందులో పారిశ్రామికవేత్తలు ఎంతమంది ఉన్నారంటే మనం అక్కడ లెక్క పెట్టి కూడా స్పష్టంగా చెప్పొచ్చు. అందరూ పారిశ్రామికవేత్తలు కాదు, దాదాపు ఒక 30% వరకు మాత్రం విశాఖలో ఉన్న పారిశ్రామికవేత్తలు విశాఖ వాళ్ళు తీసుకొచ్చారు. మిగతా వాళ్ళందరినీ కూడా పోలింగ్ ప్రొఫెసర్స్ కావచ్చు, స్టూడెంట్స్, వివిధ వర్గాలని అందరినీ కూడా లోపల చేర్చి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకి నేను ఏదో చెయ్యాలి అనుకుంటున్నానని ఒక విషయాన్ని చెప్పడం కోసం తప్పితే విశాఖకి ఏం చేయలేదనే విషయం ఆయనకు కూడా తెలుసు. విశాఖ వచ్చేస్తాననేది గత ఎప్పుడైతే విశాఖని పాలనా రాజధానిగా ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఆయన వచ్చేస్తానని డేట్లు ప్రకటించడం తప్పితే ఎప్పుడు నేరుగా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా ఆయన రాలేదు. మొన్న ఏదైతే ఆ ప్యాలెస్ ఉందో దాన్ని కూడా మంత్రి రోజా చేతుల మీదుగా ప్రారంభించారు. ఇప్పటికీ ఆ ప్యాలెస్కి రోజు విద్యుత్ ఖర్చులు అవుతున్నాయి, మెయింటెనెన్స్ ఖర్చులు అవుతున్నాయి, కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ అది ఖాళీగా ఎంటీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి కోసమే ఇప్పుడు ఆ టూరిస్టు ఏదైతే నిర్మించారో హరిత రిసార్ట్స్ని రీనోవేషన్ చేసి నిర్మించారో దాన్ని అలా ఖాళీగా ఉంచారు. దానికి మెయింటెనెన్స్ కావచ్చు, ఖర్చులు కావచ్చు యథావిధిగా కొనసాగుతున్నాయి. రాష్ట్రం ఇప్పుడు అప్పుల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది. బట్ అక్కడ ప్యాలెస్లో మాత్రం మీరు చూడొచ్చు, టాయిలెట్స్ కావచ్చు, బాత్రూమ్లు కావచ్చు, బెడ్రూమ్లు కావచ్చు, లోపల ఇంటీరియర్కే కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇక్కడ డెవలప్ చేస్తారనడానికి ఏమీ లేదని స్పష్టంగా చెప్పొచ్చు. తేదీలు అనేవి జగన్మోహన్ రెడ్డి చెప్పడం కొత్త కాదు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించినప్పుడు కూడా ఢిల్లీలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. సో నేను ఈ సమ్మిట్ తర్వాత విశాఖపట్నంలోనే ఉంటాను, విశాఖపట్నం నుంచి అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తానని చెప్పారు. అదే తరహాలో ఇప్పుడు మీటింగ్లో కూడా సేమ్ అదే వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా మనం భావించవచ్చు తప్పితే ఖచ్చితంగా ఆయన వస్తారనడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇప్పుడు మొన్న ప్రారంభించినప్పుడు కూడా ఇప్పటికీ ఎన్జీటీలో దానికి సంబంధించినటువంటి కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఇప్పుడు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. సో ఇవన్నీ క్లియర్ కాకుండా వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా లేదు. కేవలం ఏంటంటే ఎన్నికల హడావుడి కోసం హైప్ చేసుకోవడం కోసమే విశాఖపట్నంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఈ వ్యాఖ్యల ద్వారా విశాఖకి నేను ఏదో చేయాలనుకున్నాను, మిగతా వాళ్ళు అడ్డుకున్నారు, విశాఖ డెవలప్ చేయడానికి నేను అన్ని విధాలా కృషి చేస్తున్నానని చెప్పే ప్రయత్నం చేశారనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. విజయచంద్రిక. థ్యాంక్ యూ నాయుడు.